నెక్స్ట్ హైదరాబాద్లో ఏ ప్రాంతాలు పెరగబోతూ ఉన్నాయి, హైదరాబాదే ఇక మీదట పెరుగుతుందా, లేదా వేరే ఏదైనా మన దేశంలో ఉన్నటువంటి ఏవైనా ప్రధాన ఊర్లు ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూద్దాం. సో మనం ఫస్ట్ హైదరాబాద్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి థ్రెట్గా లేదా కాంపిటీటర్గా ఉన్నటువంటి ఫస్ట్ కొన్ని సిటీస్ని చూద్దాం. సో ఫస్ట్ మనం చెన్నైని రూల్ అవుట్ చేసుకుందామండి. ఫస్ట్ ఒకసారి మనం చెన్నై మ్యాప్ని చూసినట్లయితే చెన్నైకి ఉన్నటువంటి జియోగ్రఫికల్ మేజర్ డిసడ్వాంటేజ్, మెజారిటీ ఆఫ్ ద బెల్ట్ మొత్తం కూడా సీ తోటి కవర్ అయిపోయి ఉంటుంది. సో మనకి ఆ ఊరు ఎక్స్పాండ్ అవ్వటానికి ఉన్నటువంటి స్పేస్ పర్టికులర్గా చెన్నైలో మనకు పెద్దగా ఎక్కువగా కనిపించదు. అండ్ నెక్స్ట్ లెట్ us కమ్ టు ముంబై కండిషన్ కూడా అదే. ఇన్ఫ్యాక్ట్ వెన్ కంపేర్ టు చెన్నై, ముంబై ఈజ్ మోర్ అండ్ మోర్ కవర్డ్ విత్ ద వాటర్. మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అంతా కూడా వాటర్ తోటి కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈ పోర్షన్ అంతా కూడా క్లస్టర్గా ఫామ్ అయిపోయింది. అండ్ అదర్ గ్రీన్ బెల్ట్స్ అంతా కూడా ఫారెస్ట్ కంట్రోల్లో ఉంది. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిటీ అనేది ఆల్రెడీ ముంబై విషయానికి వచ్చినా కానీ చాలా టఫ్ కండిషన్ అనే చెప్పాలి. అండ్ దాంతోపాటుగా మనకి చెన్నై అయి ఉండొచ్చు, ముంబై ఉండొచ్చు, ఈ రెండు కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని అయితే ఆల్రెడీ ఎదుర్కొంటున్నాయనే చెప్పాలి. ద వర్స్ట్ ట్రాఫిక్స్ ఎక్కడ ఉన్నాయంటే పర్టికులర్గా చెన్నై, ముంబై అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బెంగళూరు. యాజ్ ఆఫ్ నౌ నెంబర్ 1 అంటే మనకి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ స్కోప్ అంటే చెన్నై అండ్ ముంబైని ఆల్రెడీ రూల్ అవుట్ చేసాం. దానికి గల మేజర్ రీజన్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఆల్రెడీ ఆ సిటీస్ అన్ని ఎక్స్ట్రీమ్గా గ్రో అయిపోయి ఉన్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పాపులేషన్ని రోడ్స్ మీద అకామిడేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చరే ప్రజెంట్ ఆ సిటీస్లో లేవు. అండ్ బెంగళూరు కండిషన్కి వచ్చినా కానీ అంటే మన బెంగళూరుకి హైదరాబాద్కు ఉన్నటువంటి కొంత అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అంటే మనకి దానికి చుట్టూతో వాటర్ బాడీ లేకపోవటము, అంటే సముద్రం సరౌండ్ కాకపోవటము, ఎక్స్పాండ్ అవ్వడానికి స్పేస్ ఉండటము, ఈ అడ్వాంటేజ్ అయితే ఆల్రెడీ ఉంది. మనకి హైదరాబాద్ డెవలప్ అయ్యే కంటే ముందే బెంగళూరు సిటీలో ఐటీ అనేది ఆల్రెడీ చాలా అగ్రెసివ్గా గ్రో అయిందనే చెప్పాలి. కానీ బెంగళూరు సిటీలో మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయి ఉండొచ్చు, ఈ మెట్రో వైజ్ అయి ఉండొచ్చు, లేదా రోడ్ వైడనింగ్స్ అయి ఉండొచ్చు, లేదా ద బెస్ట్ ఫ్లైఓవర్స్ అయి ఉండొచ్చు. మనకు హైదరాబాద్తో కంపేర్ చేస్తే బెంగళూరు సిటీ ఒక రకంగా ఆ విషయంలో ఒక రకంగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. బెంగళూరు సిటీ ఇప్పుడు ఒక రకంగా ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ట్రాఫిక్ లాగా తయారైంది. అండ్ ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా మెట్రోస్ అనేవి స్టార్ట్ చేశారు. మన దగ్గర మెట్రో అనేది ఎప్పుడో కంప్లీట్ అయిపోయి ఫేజ్ 2, ఫేజ్ 3లో కూడా ప్రిపేర్ అవుతున్న కండిషన్లో హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయింది. సో ఒక్కసారి ఇప్పుడు మన హైదరాబాద్ మా కండిషన్కి కనుక మనం గమనించినట్లయితే, సో పర్టికులర్గా హైదరాబాద్లో ఏ ఏరియాస్ ఆల్రెడీ డెవలప్ అయ్యాయి, ఇంకా నెక్స్ట్ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఏరియాస్ ఏంటి, అండ్ పర్టికులర్గా వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం నెక్స్ట్ అప్కమింగ్ 10 yearsలో మనకి హైదరాబాద్లో ఏ ఏరియాస్లో డెవలప్మెంట్ ఉండొచ్చు అనే దాని గురించి ఒక్కసారి చూద్దాం. సో మనకి ఆల్రెడీ మహేశ్వరం ఏరియా కనుక గమనించినట్లయితే, మహేశ్వరం ఏరియాలో పర్టికులర్గా ఈ రీజియన్ అంతా కూడా ప్లాటింగ్ అయిపోయి ఉండటం ఆల్రెడీ, లేదా పెద్ద పెద్ద బిల్డర్స్ ల్యాండ్స్ అనేవి ఆల్రెడీ